నెక్స్ట్ మోడల్ చూద్దాం. 7 పవర్ 71 ఇంటూ 6 పవర్ 63 ఇంటూ 3 పవర్ 65 యొక్క లబ్దంలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది అన్నాడు. సపోజ్ కి 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్. సపోజ్ కి ఇది ఈ విధంగా ఉందనుకుందాం. ఒక క్వశ్చన్, చిన్నగా క్వశ్చన్. ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఆ తర్వాత పెద్ద క్వశ్చన్ కి ఈజీగా అలవాటు పడతారు. సో త్రీ స్క్వేర్ అంటే ఎంత? 9 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అండ్ 4 స్క్వేర్ అంటే 16. సో ఇప్పుడు మనకి 9 ఇంటూ 4 36 ఇంటూ 16, మళ్ళీ 36 ఇంటూ 16 చేయాలి. సో 36 ఇంటూ 16 ఎంత? 576. సో ఇప్పుడు 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్. సో వీటిని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది? 576 వచ్చింది. యొక్క లబ్దంలో, సో వీటి యొక్క లబ్దంలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది అన్నాడు. సో ఇప్పుడు ఈ 576లో ఒకట్ల స్థానంలోని అంకె ఏది? 6. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 6. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకి ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు. 7 పవర్ 71 ఇంటూ 6 పవర్ 63 ఇంటూ 3 పవర్ 65. సో ఇందాకంటే చిన్నవి కాబట్టి వేసుకొని చేసేసాం. ఇప్పుడు 7ని 71 టైమ్స్ వేసుకొని ప్లస్ మళ్ళీ 6ని 63 టైమ్స్ వేసుకొని 3ని 65 టైమ్స్ వేసుకొని వచ్చిన దాన్ని మళ్ళీ ఆ మూడింటిని గుణించి ఇదంతా చేయాలంటే కష్టం అవుతుంది. సో వీటికంటే ఒక మెథడ్ అనేది ఉంటుంది. సో ఆ మెథడ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ కి ఎంత పెద్ద అంకెనా ఉండనివ్వండి, వాటి ఒకటి స్థానంలో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే వాటి ఫలితం వచ్చేసి సేమ్ అదే అవుతుంది. 0 1 5 6. సపోజ్ కి 256 హోల్ పవర్ 32 ఉంది అనుకుందాం. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముందండి? 6 ఉంది. సో కాబట్టి వీటిని సింప్లిఫై చేస్తే వచ్చే అంకెలో కూడా ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది. సపోజ్ ఇంకోటి తీసుకుందాం. 355 హోల్ పవర్ 255. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఫలితం యొక్క ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. సో 5కి 5 ఉంటుంది. సో 111 హోల్ పవర్ 206 ఉంది అనుకుందాం. 111ని 206 సార్లు గుణిస్తే వచ్చే ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. సో అదే విధంగా 0 కూడా, అంటే ఒకట్ల స్థానంలో 0 ఉంటే ఎంత పవర్ హోల్ పవర్ ఎంతైనా ఉండనివ్వండి, వాటి ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0నే ఉంటుంది. అదే విధంగా ఒకట్ల స్థానంలో 1 ఉండి హోల్ పవర్ ఎంతైనా ఉండనివ్వండి, దాని ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. అదే విధంగా 5కి 5 ఉంటుంది. అదే విధంగా 6కి 6 ఉంటుంది. సో ఇది 4కి వర్తిస్తుంది. మరి ఒకట్ల స్థానంలో 2 ఉంటే ఏంది, 3 ఉంటే ఏంది, 7 ఉంటే ఏంది, 8 ఉంటే ఏంది, 4 ఉంటే ఏంది, 9 ఉంటే ఏంది, వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ లో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్, మీకు అర్థం చేయడానికి నేను ఇంత సమయం తీసుకుంటున్నాను. 7 పవర్ 71 ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే? ఒకవేళ 0 1 5 6 ఉంటే అదే వచ్చేదని డైరెక్ట్ చెప్పొచ్చు, కానీ ఇక్కడ 7 ఉంది. సో 7 కి ఇక్కడ చూడండి, 7 యొక్క క్లాస్ ఏంది? 4. సో ఇక్కడ పవర్ లో ఎంత ఉందో అది బై 4 వేసుకోవాలి. సో పవర్ లో ఎంత ఉందో అది బై 4 వేసుకోవాలి. సో క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 4 1s 4. అదే విధంగా 4 1s 4 అయితే 7 లో నుంచి 4 తీసేస్తే ఎంత మిగులుతుంది? మనకి 3 మిగులుతుంది. 31. సో 4 7s 28. సో రిమైండర్ ఎంత మిగిలింది? 3 మిగిలింది. రిమైండర్ ఎంత మిగిలింది? 3 మిగిలింది. సో ఇక్కడ భూమిలో ఏముంది ఆ భూమి ఇక్కడ వేసుకోవాలి. ఏదైతే బేస్ లో ఉందో అది ఇక్కడ వేసుకుంటున్నా. సో 7 పవర్ 3, 7 పవర్ 71 ని నేను సింప్లిఫై చేస్తే నాకు 70 పవర్ 3 వచ్చింది. సో 7 పవర్ 3 వాల్యూ ఎంత? 7 ఇంటూ 7 ఇంటూ 7 ఎంత? 343. సో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత దీనిది? ఇది ఒకట్ల స్థానము, ఇది 10ల స్థానము, ఇది 100ల స్థానం. సో ఒకట్ల స్థానంలో ఉన్న మనకు కావాల్సింది ఏంటి? ఒకట్ల స్థానంలో ఉన్న అంకె. సో ఒకట్ల స్థానంలో 1. సో 7 పవర్ 71 ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చింది ఇది. సో కొన్నిసార్లు ఓన్లీ ఇట్లా 7 పవర్ 71 యొక్క ఒకట్ల స్థానంలోని అంకె ఏది అంటాడు, అప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మధ్యలో ఇంకా చాలా ఇచ్చాడు కాబట్టి అవి కూడా చేయాలి. 6 పవర్ 63. సో ఒకట్ల స్థానంలో 6 ఉంటే మనం ఏం చెప్పుకున్నాము? ఒకట్ల స్థానంలో దానికి డైరెక్ట్ 6 వచ్చేస్తుంది. అంత సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ 6 పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ 3 పవర్ 65. సో 3 పవర్ 65 అంటే 3 ఎక్కడ ఉంది? భూమి ఇక్కడ, బేస్ ఇక్కడ 3 ఉంది. సో దీని క్లాస్ ఎంత? 4. సో పవర్ లో ఇక్కడ 65 ఉంది కాబట్టి దాని క్లాస్ 4 కాబట్టి 4 తో క్యాన్సిల్ చేయాలి. 4 1s ఇక్కడ 2 మిగులుతుంది. 4 5 6 6 4 24. సో 1 మిగులుతుంది ఇక్కడ రిమైండర్. బేస్ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 పవర్ 1 ఎంత? 3. సో ఒకట్ల స్థానంలో ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడేమో 6 వచ్చింది, ఇక్కడేమో 3 వచ్చింది. సో మధ్యలో ఏముంది? ఇంటూ ఉంది, అంటే వీటిని మొత్తాన్ని గుణించాలి. సో ఏం చేస్తున్నాను ఇప్పుడు? 3 ఇంటూ 6 ఇంటూ 3, 6 ముళ్ళ 18 ఇంటూ 3, 18 ఇంటూ 3 ఎంత? మనకి లాస్ట్ కి ఇక్కడ మనకి క్యాన్సిల్ చేసుకోవచ్చు.
లేకపోతే డైరెక్ట్ కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే మనమైతే ఒకసారి గుణించుకొని చూద్దాం. ఎందుకంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అర్థం అవ్వడానికి. సో 6 ముళ్ళ 18, 18 వేసాను. ఇంటూ 3 ఉంది. సో 18 ఇంటూ 3 ఎంత? 54. సో సింప్లిఫై చేస్తే ఒకట్ల స్థానంలో ఎంత వచ్చింది ఇప్పుడు? 4 వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.